30 రూపీస్ నుంచి కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేస్తారనమాట. 30 రూపీస్ కి అసలు వర్క్ అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా. బొటిక్ లో మనకి ఈవెంట్స్ అన్నింటికి కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ఇక్కడే ఫుల్ఫిల్ అయిపోతాయి. ప్రైస్ వచ్చేసి మనకి 300 రూపీస్. 300 రూపీస్ కి ఇంత హెవీ వర్క్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు కూడా మనకి 499 రూపీస్. ఇది కూడా 499 కి. ఇది కూడా అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా చూస్తే ఎవరు ఎంబ్రాయిడరీ వర్క్ అని అనుకోరు. ఇదంతా కూడా మనకి మగ్గం ఫినిషింగ్ వర్క్ లాగానే ఉంటది. సో ప్రైస్ వైజ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ లుక్ వైజ్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ వస్తుంది. కంప్లీట్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, దానిపైన వర్క్ ఇలా వచ్చింది చూడండి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. మనకి డ్యూయల్ షేడ్ లో అయితే వచ్చింది అనమాట. చాలా పెద్ద ఫ్లేర్, అసలు ఎంత ఫ్లేర్, నా చేయి కూడా సరిపోవట్లేదు. దీనికైతే వాళ్ళు ఇలా పే చేశారు. ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో. దీనికైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో షాపింగ్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు వచ్చేదంతా వెడ్డింగ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా. సో ఈ సీజన్ లో మీ అందరికి ఉపయోగపడే ఒక బెస్ట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. దీంట్లో మనకి మగ్గం వర్క్ వస్తుంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, అన్ని అనమాట. మనకి ఏదైనా కూడా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తారు. అండ్ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, ఈ బొటిక్ లో మనకి ఈవెంట్స్ అన్నింటికి కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ఇక్కడే ఫుల్ఫిల్ అయిపోతాయి అనమాట. లైక్ మీకు మేకప్ కావాలనుకున్నా, లేదు అనుకుంటే బ్లౌజ్ డిజైనింగ్ కావాలనుకున్నా, బ్లౌజే కాదు ఇంకా మీ క్లాతింగ్ సంబంధించి ఏ డిజైనింగ్ కావాలనుకున్నా, వీటితో పాటు మీకు వీడియోగ్రాఫర్ కావాలనుకున్నా, ఇలాంటి అన్ని నీడ్స్ ఇక్కడే మీకు ఫుల్ఫిల్ అయిపోతాయి అనమాట. సో వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో విచిత్రం ఏముంది, ఇలాంటివి చాలా ఉండొచ్చు అనుకుంటారు కదా, కానీ ఇక్కడ మనకి 30 రూపీస్ నుంచి కూడా సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. 30 నుంచి 3000 వరకు. సో ఆ ప్రైసెస్ లోనే ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైస్. 30 రూపీస్ కి అసలు వర్క్ అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా, అది కూడా చెప్తాను. సో డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే వీడియోలో మనం వెళ్ళిపోవాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఫర్దర్ గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఎంచక్కా మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీకు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ 30 రూపీస్ లో కూడా సర్వీస్ అవైలబుల్ గా ఉంది అని. అదేంటంటే మనం ఒక కుర్తీ కానీ ఏదైనా స్టిచ్ చేయించుకోవాలనుకోండి, లేదంటే ఒక బ్లౌజ్ పైన మనం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలనుకోండి. సో ఇప్పుడు దానికి ఇక్కడ మనకి సర్వీస్ 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా అనేది కూడా చెప్తాను. ఇక్కడ మనకి చూసారు కదా, ఇదొక బుటీ ఉంది కదా. ఈ బుటీ అంటే మనకి ఈ లైక్ ఒక బంచ్ ఆఫ్ బుటీస్ తో మనం ఒక బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవాలనుకోండి. పర్ బుటీ కాస్ట్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడుతుంది అనమాట. చాలా రీజనబుల్, అసలు మీరు ఎక్కడ వినుండరు కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైసెస్ కి వచ్చేయటం వల్ల దాని లుక్ అండ్ వాల్యూ రెండు పడిపోయింది అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు అందరూ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ట్రెండ్ అవుతున్న ఈ వర్కే ఫాలో అవుతున్నారు. సో మీరు కూడా ఈ ట్రెండ్ లోనే వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడాల్సిందే. సో ఫస్ట్ మనకి 30 రూపీస్ సర్వీస్ అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి మనకి మినిమం బ్లౌజ్ కంప్లీట్ గా మనకి ఇలా సింగిల్ బుట్టీలా కాదు, మనకు కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ కావాలి అనుకుంటే మనకి ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. 300 రూపీస్ లో అసలు మీరు వర్క్ బ్లౌజ్ ని ఎక్స్పెక్ట్ చేయగలరా? ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకు వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారంటే, వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వర్క్ అంతా కూడా చేసుకుంటారనమాట. సో దే ఆర్ ద ఓన్ మేకర్స్. వాళ్ళు మెషినరీ అంతా కూడా పెట్టుకుని వాళ్ళే వర్క్ అంతా కూడా చేసి మీకు ఇస్తారు. సో నేను ఆ మెషినరీ అంతా కూడా మీకు ఎక్విప్మెంట్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, మీకు బేసిక్ ప్రైస్ లో వర్క్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకి బేసిక్ ప్రైస్ వర్క్ అనమాట. వర్క్ బేసిక్ కాదండి, వర్క్ హెవీయే, కానీ ప్రైసే బేసిక్ ప్రైస్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 300 రూపీస్. 300 రూపీస్ కి ఇంత హెవీ వర్క్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? సో చూడండి, మళ్ళీ మనకి ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది అనమాట. ఈ కంప్లీట్ వర్క్ కాస్ట్ మనకి జస్ట్ 300 రూపీస్. అంటే చాలా మంది ఇప్పుడు చాలా బిగ్ బార్డర్ సారీస్ వస్తున్నాయి కదా, అటువంటి సారీస్ కి మనకి బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ అయితే ఇస్తారు. సో హ్యాండ్స్ కి ఇటువంటి బార్డర్ మనం వేసుకునేటప్పుడు హ్యాండ్స్ కి మనం వర్క్ చేయించాల్సిన పని లేదు, ఓన్లీ నెక్ కి మాత్రమే హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా 300 రూపీస్ లాంటి రీజనబుల్ ప్రైస్ లో మనకి ఈ వర్క్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉందన్నమాట. సో బొటిక్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. మనం చూస్తున్నది వచ్చేసి రాణి డిజైనర్ బొటిక్ గురించి చూస్తున్నాం అనమాట.
ఈ బొటిక్ ఈ మంత్ 9th ఆగస్ట్ 9th శుక్రవారం, ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మనకి మరిపాలెం ఏరియాలో ఉంటుందన్నమాట ఈ బొటిక్. అండ్ క్లియర్గా చెప్పాలంటే మీరు అక్కడ చూసినట్టయితే కనుక డాక్టర్ సూర్యకుమారి అనే స్కిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మరిపాలెం రైల్వే స్టేషన్కి కొంచెం పక్కకి వెళ్తే అక్కడ మనకి మెడ్ ప్లస్ ఉంటుందన్నమాట. ఆ మెడ్ ప్లస్కి ఎగ్జాక్ట్గా పక్కనే చిన్న లేన్ లాగా ఉంటుందన్నమాట. సో దాని లోపలికి వెళ్తే మనకి ఈ బొటిక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ రాణి డిజైనర్ బొటిక్ ఇది మనకి ఆగస్ట్ 9th లాంచ్ చేయబోతున్నారు. 4 years నుంచి తన ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఒక కొత్త బొటిక్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడే కాదు, తన 4 years నుంచి కూడా ప్రైసింగ్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో తనైతే వర్క్ అన్నీ కూడా చేస్తారనమాట. సో ఈ లైన్ లోపలికి మనం వెళ్తే రాణి డిజైనర్ బొటిక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇదే రాణి డిజైనర్ బొటిక్. సో కంప్లీట్గా బొటిక్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ ఈరోజు వెన్స్డే అనమాట. ఈరోజు వచ్చేసి వినాయకుడు పూజ అది కూడా చేసేసుకొని మిషనరీ అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తారనమాట. అండ్ ఫ్రైడే నుంచి అఫీషియల్గా బొటిక్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఫ్రైడే వైభవలక్ష్మి ఉద్యాపన చేస్తున్నాను కాబట్టి ఆ రోజు రావటం కుదరదు కాబట్టి ఈరోజు ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ అంతా కూడా షూట్ చేసి చూపిస్తున్నాను. సో బొటిక్ అంతా కూడా మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇంకా క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ వర్క్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో చూడొచ్చు మీరు. అండ్ మీకు కూడా ఈ వెడ్డింగ్ సీజన్లో ఈ బొటిక్ అప్డేట్ అనేది మీకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియోని ఖచ్చితంగా లెంగ్తీ అన్నా సరే కొంచెం చూడండి, ఎందుకంటే మీకు ఈ ప్రైసింగ్లో ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక వర్క్ బ్లౌజ్ అనేది తిను చేసినంత రీజనబుల్గా ఎవ్వరూ చేయలేరు. సో ఆ ప్రైసెస్ ఇంకా క్లియర్గా చూసేద్దాం. సో చూసారు కదా, ఇది మన బేసిక్ ప్రైస్ 299 రూపీస్ బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక బ్లౌజ్. ఇదైతే జస్ట్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది వర్క్ అయితే. ఇది వచ్చేసి మనకి వర్క్ ఇలా వస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అంతా కూడా. మనకి స్టోన్ వర్క్ కూడా మధ్యలో హైలైట్ చేసి ఉంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేస్తే ఇలా వస్తుంది. అండ్ నెక్ ఏరియాలో కూడా మనకి చూడండి, నెక్ ఏరియా ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 499 రూపీస్ అనమాట. 499 రూపీస్కే ఇంత హెవీ వర్క్ అయితే మనకి వీళ్ళు చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా తను ఇంట్లోనే ఉండి బొటిక్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో తనకి ఇప్పుడు కొంచెం డిమాండ్ కూడా బాగా పెరిగింది, ఎందుకంటే చాలా ఇంత రీజనబుల్ ప్రైసెస్లో వర్క్ చేస్తుంటే ఎవరు ఇక్కడ స్టిచ్ చేయించకుండా ఉంటారు అని చెప్పి తనకు కొంచెం ఎక్స్పోజర్ కావాలని బయటకు వెళ్ళి ఒక బొటిక్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నేను కూడా ఇక్కడ వర్క్ చేయించుకుందాము అని వచ్చేటప్పుడు నాకు ఈ విషయం కూడా తెలిసిందనమాట. సో వై నాట్ మీకు కూడా ఇది షేర్ చేయకూడదు, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి 500లోనే ఇవన్నీ ఈ వర్క్ కూడా మనకి 499 రూపీస్ అనమాట. సో హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది చూడండి, 499 రూపీస్కి ఈ వర్క్ కూడా 499. అండ్ ఇంకా చూడండి, ఇది కూడా మనకి 499 అనమాట. మిర్రర్ వర్క్ ఇది కూడా 499కి జస్ట్. మనకి పైన అంతా కూడా మళ్ళీ చూడండి వర్క్ వచ్చిందనమాట, ఆరి వర్క్ వచ్చి దాని కింద మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట. అండ్ హ్యాండ్స్కి మనకి ఇలాగా మోతీస్తో చిన్నగా టచ్అప్ చేశారనమాట. ఒకవేళ మనకి ఈ బార్డర్ లైన్ మోతీస్ కాకుండా ఇంకేమైనా మీరు కావాలనుకుంటే అది కూడా చేస్తారు. అండ్ ఇది కూడా 499 అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మనకి 499 అనమాట. ఒకవేళ మనం ఓన్లీ ఈ బ్లౌజ్కి ఈ వర్క్ కాకుండా బుటీస్ కూడా బుటీస్తో కావాలి అనుకుంటే, ఎన్ని బుటీస్ కావాలనుకుంటే అన్ని 30 రూపీస్ అనమాట. సో ఇదిగోండి, మనకు ఓన్లీ హ్యాండ్స్కి కావాలనుకుంటే హ్యాండ్స్కి కూడా స్లీవ్స్కి కూడా ఇలా చేస్తారు. అండ్ కంప్లీట్గా కావాలనుకుంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 499 పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఇది చూడండి, ఇది మనకి హెవీ వర్క్ వస్తుంది, అంతా కూడా రోజ్ ఫ్లవర్స్తో వస్తుంది అనమాట వర్క్ అంతా కూడా. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగే వస్తుంది. ఇవన్నీ మనకి 500 నుంచి ఉంటాయి అనమాట. 500 నుంచి 1000, 1100 ఆ ప్రైసింగ్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ తను చేసిన ఓన్గా తయారు చేసిన బ్లౌజెస్ అనమాట ఇది. అండ్ చూడండి, ఒకవేళ ఆ మధ్య మనకి బాగా ట్రెండ్ అయింది కదా, నెక్ ప్యాటర్న్ వచ్చేసి పాట్ నెక్ వచ్చి అండ్ దానికి ఇంకా స్లీవ్స్ వచ్చేసి ఇలా నెట్లో స్లీవ్స్. సో ఇది కూడా అనమాట. ఇవన్నీ మనకి 500 నుంచి 1199 లోపు ఉన్న బ్లౌజెస్ అనమాట. మీరు ప్రైస్ నేను క్లియర్గా ఒక్కొక్కటి ప్రైస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి మీకు చెప్తున్నాను, అంతేగాని ప్రైస్ వైజ్ అయితే మీరు ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇది చూడండి, ఇది కూడా ఇంకొక వర్క్, ఇదిగోండి ఇది కూడా ఇంకొక వర్క్ అనమాట. మనకు అన్నీ కూడా ఇదే ప్రైస్లో ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్న ఇవన్నీ కూడా మనకి
500 నుంచి 1100 1199 వరకు ఉన్న ప్రైసెస్. అండ్ ఇప్పుడు ఎంతో ట్రెండింగ్ అవుతున్న కాసు వర్క్ అన్నమాట. ఇది కాసు వర్క్ బ్లౌజ్. ఇది చూడండి, యాక్చువల్గా ఈ వర్క్ కి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది ఎల్లో పైన. అండ్ చూడండి హ్యాండ్స్ కి ఇలా వస్తుంది. ఇవన్నీ మనకి అండర్ బడ్జెట్ లో వచ్చే బ్లౌజెస్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా ఇలా వస్తుంది మనకు వర్క్ అంతా. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే ఇలా లైన్స్ లాగా వస్తుంది స్లీవ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్. ఇది చూడండి, మనకి మిర్రర్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ కలిపి వచ్చింది అనమాట. ఏదన్నా సరే ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్. మనకి బ్లౌజ్ ఎప్పుడైతే ప్లెయిన్ గా వస్తుందో అప్పుడు ఇలాంటి మంచి వర్క్స్ అన్ని కూడా హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది చూడండి, ఇది కూడా మిర్రర్ వర్క్. ఇది ఓన్లీ సింపుల్ మిర్రర్ వర్క్ అనమాట. అండ్ స్లీవ్స్ చూస్తే ఇలా ఉంటుంది. జిగ్జాగ్ లో స్లీవ్స్ అయితే ఇలా మిర్రర్ వర్క్ చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొకటి. ఇది చూడండి, పాట్ నెక్ వస్తుంది బ్యాక్ కి. అండ్ ఫ్రంట్ కి వచ్చేస్తే ఇలా ప్రిన్స్ కట్ లో వచ్చేసి ఇలా నెక్ ఉంటుంది అనమాట, బోట్ నెక్ లాగా. అండ్ ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా మనకి 1200 రూపీసే, 1199 రూపీస్ లోపలే ఉన్నాయన్నమాట ఈ వర్క్స్ అన్ని కూడా. ఇదిగోండి, ఇది కూడా. అండ్ స్లీవ్స్కి వచ్చేస్తే దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ పైన ఇదంతా వర్క్ అయితే చేస్తారనమాట. సో మనకు ఒకవేళ ఇప్పుడు బ్రొకేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, దానిపైన వర్క్ చేయించుకుంటే బాగుంటుందా బాగోదా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఇది చూడండి, బ్రొకేడ్ పైన కూడా ఇవిడ ఇలా మంచిగా వర్క్ అయితే చేశారనమాట. అండ్ స్లీవ్స్కి ఇలా వస్తుంది. అండ్ ఇది చూడండి ఎంత మంచి కలరు. సో దీనికి స్లీవ్స్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే చేశారనమాట. ఎందుకంటే సిల్వర్ జరీ ఉంది కాబట్టి సిల్వర్ కలర్లో సింపుల్గా వర్క్ అయితే ఇలా స్లీవ్స్కి హైలైట్ చేశారనమాట. సో చూసారా, ఇవన్నీ మనకి అదే ప్రైసింగ్ లో పడుతుంది. సో చాలా రీజనబుల్ ప్రైసెస్. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇప్పుడు మనం చూడబోయేవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లిటిల్ మగ్గం టచ్ అనమాట. సో ఇప్పుడు కంప్యూటర్ విత్ మగ్గం టచ్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్ గా మనం పట్టు సారీస్ అన్ని కూడా మగ్గం వర్క్ కి ఇస్తూ ఉంటాం. కానీ ప్యూర్ పట్టు క్లాత్ ఎప్పుడు కూడా అది ఫ్రేమ్ కి పెట్టగానే ఆ మగ్గం వర్క్ వల్ల కొంచెం క్లాత్ అనేది పాడవుతూ ఉంటది అనమాట. సో దాని లైఫ్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటది. కాబట్టి మనం ఇలా చేయటం వల్ల, అంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి దానికి మగ్గం టచ్ ఇవ్వటం వల్ల బ్లౌజ్ కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బ్లౌజ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో మెయిన్ పర్పస్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్ లో ఉన్న బ్లౌజెస్ కొన్ని చూద్దాము. సో ఇది చూడండి, ఇది మనకి కంప్యూటర్ విత్ మగ్గం టచ్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనం చూస్తే ఇదంతా కూడా మగ్గం వర్కే అనిపిస్తుంది, బట్ దీనికి లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని రోజులైనా మనకి ఏం పాడవదు, క్లాత్ కూడా ఏం పాడవదు. అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మగ్గం వర్క్ తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ చాలా రీజనబుల్ అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటాయి అనమాట. ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రైస్ కోసం అయితే అసలు వరీ అవ్వాల్సిన పని లేదు. నేను చూపించినవన్నీ కూడా నేను స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్ లో కానీ నంబర్ ఇస్తాను కాబట్టి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని అడిగినట్టయితే కనుక మీరు సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు ప్రైస్ అనేది చెప్తారనమాట. చాలా రీజనబుల్ గా ఉంటుంది ప్రైస్. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను వైభవ లక్ష్మి పూజ కోసం అని చెప్పి. నేనైతే ఒక సారీకి బ్లౌజ్ ఇక్కడే డిజైన్ చేయించాను, అది కూడా లాస్ట్ లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా చూడండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మగ్గం టచ్ అనమాట. ఇలా వచ్చింది చూడండి, వర్క్ అంతా కూడా ఇలా వచ్చింది, ఎంత మంచిగా కట్ వర్క్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి చూడండి, చాలా హెవీగా ఉంది కదా స్లీవ్స్ అంతా కూడా. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ ఇలాంటి బ్లౌజెస్ ఇంకొన్ని చూద్దాము. ఇది చూడండి, ఇప్పుడు మనకి ఇక్కత్ పోచంపల్లి సారీస్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో ఇటువంటి పోచంపల్లి బ్లౌజ్ కి వర్క్ చేయించుకోవడం కూడా సెట్ అవుతుంది అని నేను ఇక్కడ చూసాకే అర్థమైంది నాకు. సో చూడండి, ఈ బ్లౌజ్ ను కూడా ఎంత మంచిగా డిజైన్ చేశారో. సో చాలా బాగుంది. ఇదిగోండి, స్లీవ్స్ కి ఇదంతా కూడా వర్క్ ఎంత బాగా వచ్చింది చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి
యూనిక్ క్రియేటివ్ వర్క్ ని మనం ఎక్కడ చూడలేము. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. సో తిన బొటిక్ లో మాత్రమే చూసాను. అండ్ ఇంత క్రియేటివిటీ, ఇంత యూనిక్నెస్ ఎక్కడ వచ్చింది అంటే తన ప్యాషన్ లో ఉందన్నమాట. తనకి ఈ వర్క్ పైన ఉన్న ప్యాషన్ అటువంటిది. కమర్షియల్ గా స్టార్ట్ చేస్తారు చాలా మంది, కానీ తను ఒక ప్యాషన్ తో వర్క్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో చాలా మంచి ప్రైసెస్ లో చాలా మంచి ఫినిషింగ్ తో మనకి వర్క్ వస్తుంది. మెయిన్ దానికి అంతటికి కారణం తనకున్న ఇంట్రెస్ట్ అనమాట. దానివల్లే మనకి వర్క్ ఇంత బాగా కనిపించడం కానీ ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో ఇవ్వడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా చూడండి. ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మగ్గం టచ్ వస్తుంది అనమాట. అండ్ ఇది బ్లౌజ్ చూసారు కదా, ఇలా వస్తాయి. ఇవి ఏ బ్లౌజెస్ అయినా సరే మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అండర్ 2000 లోపలే మనకి ఏ బ్లౌజ్ అయినా కూడా వాళ్ళు స్టిచ్ చేసి చూపిస్తూ పోతే చాలా బ్లౌజెస్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉంది తన దగ్గర. ఇదిగోండి చూడండి, ఇది వర్క్ అన్నమాట. అండ్ ఇది స్లీవ్స్ కి చాలా బాగుంది కదా. ఇది చూస్తే ఎవరు ఎంబ్రాయిడరీ వర్క్ అని అనుకోరు, ఇదంతా కూడా మనకి మగ్గం ఫినిషింగ్ వర్క్ లాగానే ఉంటది. ప్రైస్ వైజ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ లుక్ వైజ్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ వస్తుంది. సో మనకి ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగానే ఉంటది అన్నమాట. ఇప్పుడు నేను చూపించేవి కంప్లీట్ మగ్గం వర్క్స్ అనమాట. ఒకవేళ మీకు కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ పైన ఇంట్రెస్ట్ లేదు, లేదంటే మా శారీకి మగ్గం వర్కే బాగుంటది అని మీరు ఫీల్ అయినట్టు అయితే కనుక ఇక్కడ అది కూడా అవైలబుల్ గా ఉంది చూడండి. సో ఇదన్నమాట, ఇది వర్క్ ఇలా ఉంది చూడండి. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇంకా బుటీస్ వస్తుంది అనమాట. టిష్యూ పైన వర్క్ అయితే ఇలా చేశారు. ఇంకా చాలా నేను మీకు క్లియర్ గా ఒక్కొక్కటి చూపించినట్టయితే చాలా లెంగ్తీ అయిపోతుంది వీడియో, అందుకే జస్ట్ అలా ఫాస్ట్ గా చూపించేస్తున్నాను మీకు, ఎందుకంటే తన దగ్గర కలెక్షన్ అంత హెవీ కలెక్షన్ ఉందన్నమాట. సో ఇది చూడండి. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది చూడండి, చాలా హెవీ వర్క్ బ్లౌజ్ ఇది. అండ్ స్లీవ్స్ వస్తే మనకి ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎంతో మనకి రైస్ పర్ల్స్ ఇలాంటి వాటితో హ్యాంగింగ్స్ పెడుతున్నారు కదా, సో అటువంటి హ్యాంగింగ్స్ అనమాట ఇవి. సో బ్లౌజ్ స్లీవ్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నేను కూడా ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో పూజ కోసం అని చెప్పి. ఇది యాక్చువల్గా నా సారీ కొంచెం పాత సారీ, కాకపోతే 1-2 సార్లు కన్నా ఎక్కువ కట్టుకోలేదు. దానివల్ల దాని బ్లౌజ్ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి బ్లౌజ్ నాకు సెట్ కావట్లేదు అని చెప్పి దానికి తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్ చేయమని తనకే అప్ చెప్పేసాను మొత్తం. తను నాకు ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశారనమాట నా శారీకి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలాగా. సో ఆ శారీ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చూడొచ్చు. సో ఇది బ్లౌజ్ అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే మనకి ఇలా వచ్చేసాయి. ఇదంతా కూడా కంప్లీట్ నెట్ ప్యాటర్న్. ఇప్పుడు నెట్ పైన మనకి వర్క్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా, సో అటువంటి వర్క్ అనమాట ఇది. అండ్ బ్యాక్ కూడా మనకి ఇలా నెట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేయించుకున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ వేసుకున్నాక కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇవి మాత్రమే కాకుండా మనకి లెహెంగాస్ కస్టమైజ్ చేస్తారు, లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజ్ చేస్తారు. మనకి ప్లెయిన్ క్లాత్ తీసుకుని దానిపైన వర్క్ చేసి లెహెంగా స్టిచ్ చేయమన్నా, లేదు అనుకుంటే కుర్తీ స్టిచ్ చేయమన్నా. నేను కుర్తీ కూడా ఇక్కడ ఒకటి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన నేనైతే వర్క్ చేయించుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను చూడండి. నా బర్త్డే వస్తుంది కదా, సో బర్త్డే కోసం అని ఇక్కడైతే నేను ఆర్డర్ చేశాను అనమాట. రెగ్యులర్గా మనకు వచ్చే కుర్తీస్ అనేవి అంత అంటే రొటీన్ అయిపోయింది అనిపించింది. సో అందుకని ఇలా క్లాత్ తీసుకుని వర్క్ చేయించి స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, దానిపైన వర్క్ ఇలా వచ్చింది చూడండి. ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది, వర్క్ వచ్చింది. అండ్ ఇది సింపుల్ గా కుర్తీ లాగా. లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే వర్క్ తో మనం చేయించుకోవచ్చు. కానీ లాంగ్ ఫ్రాక్ ఏంటంటే మనం అన్ని దగ్గరకి వేసుకోవడానికి కంఫర్టబుల్ కాదు. ఏదైనా మరీ గ్రాండ్ పార్టీస్ అయితేనో, లేదంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అయితేనో వేసుకోగలం. బయటకి ఎక్కడికైనా వేసుకెళ్లేటప్పుడు కూడా సింపుల్ గా వేసుకెళ్ళాలి అనుకుంటే ఇటువంటి కుర్తీ స్టిచ్ చేయించుకుంటే మనం చాలా కంఫర్టబుల్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారో. సో బర్త్డే రోజు నేను వేసుకున్నప్పుడు కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ నెక్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా డిజైన్ చేశారు చూడండి. నెక్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి ఒకవేళ మీరు సేమ్ ప్యాటర్న్ లో డిజైన్ చేయించుకోవాలంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారనమాట. సో ఇందులో
చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను వచ్చేసి ఎప్పుడు ఈ బేబీ పింక్ కలర్లో తీసుకోలేదు అని చెప్పి ఈ కలర్లో అయితే చేయమని చెప్పాను. సో చూడండి, ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇలాగే సింపుల్గా కుర్తీలాగా కావాలన్నా కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట. సో లైట్ షేడ్స్, ప్యాస్టల్స్, డార్క్ కలర్స్, అన్ని కలర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టు అయితే కనుక మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు. నేను ఇక్కడ కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను, ఎందుకంటే దీని దగ్గర కలెక్షన్ అంత ఎక్కువ ఉందన్నమాట. సో నేను ఇవన్నీ చూపించుకుంటూ పోతే అసలు వీడియో టైమే సరిపోదు. సో ఇంకా చాలా మీకు లెహెంగాస్ కూడా తను స్టిచ్ చేసినవి, లంగా ఓణీలు, ఇలాంటివి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని చూపిస్తాను శాంపిల్కి. లెహెంగా అనమాట, మనకి తను డిజైన్ చేసుకున్న లెహెంగా అన్నమాట. సో లెహెంగా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటే వాళ్ళు మన ఫ్యాబ్రిక్ ఇస్తే మనకి లెహెంగా స్టిచ్ చేయించిస్తారు. లేదు అనుకుంటే మీరు ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా చేయించుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు చేసిస్తారనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా చికెన్ కారీ వర్క్తో అయితే చికెన్ కారీ బ్లౌజ్ అయితే తీసుకుని ఈ ప్యాటర్న్లో ఇలా, ఇప్పుడు ఈ స్లీవ్స్ హాఫ్ బుట్టాతో స్లీవ్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆ ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేశారనమాట. సో చూడండి, బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది. ఇలాంటివి మనం హ్యాపీగా ఇక్కడ ఏవి కావాలంటే అవి మనకి తగ్గట్టుగా స్టిచ్చింగ్ అయితే. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, ఎందుకంటే ఇవి పిల్లల కోసం డిజైన్ చేసినవి కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు, చాలా వరకు మనం పిల్లలకి ఎంతో ప్రైస్ పెట్టి మనం చాలా మంచి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఎక్కువసేపు వేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. దాని రీజన్ ఏంటంటే వాళ్ళకి అది గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్స్, ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బ్లౌజ్ అయితే వాళ్ళు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు, అందుకు ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశారట. సో చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, మనకి డ్యూయల్ షేడ్లో అయితే వచ్చిందనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అంతా మంచి ఫ్లేర్ కూడా వచ్చింది, చాలా ఎక్కువ ఫ్లేర్ వచ్చింది. చూడండి, చాలా పెద్ద ఫ్లేర్, అసలు ఎంత ఫ్లేర్, నా చేయి కూడా సరిపోవట్లేదు అంత ఫ్లేర్ ఉంది లెహెంగాకి. అండ్ దీని బ్లౌజ్ తిను ఇలా తీసి ఫ్యాబ్రిక్ తీసి దీనికి సెట్ అయ్యేలాగా, అంటే మనం ఒక మోడల్ కనుక పింట్రెస్ట్లో చూడొచ్చు, లేదంటే మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ మీరు చూసి నచ్చింది అనుకుంటే ఒక ఫోటో తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అదే విధంగా కావాలనే డిజైన్ చేస్తారు. లేదు అనుకుంటే మీకు అకేషన్ చెప్తే వాళ్ళు మీకు ఇలా కస్టమైజ్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో చూడండి, దీనికైతే వాళ్ళు ఇలా పే చేశారు. ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో, దీనికైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ ఇలాంటి పార్టీ వేర్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి. చూడండి, ఇది కూడా ఇంకొక లాంగ్ ఫ్రాక్ అనమాట. ఎస్, ఇది కూడా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ తో ఇలా కంప్లీట్ గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశారు. అండ్ పైన యోక్ పార్ట్ లో వచ్చేసి ఇలా ఈ నెట్ తో చిన్న ఫ్లోరల్ నెట్ తో మనకి డిజైనర్ పీస్ ఇలా వేసి ఈ స్లీవ్స్ అన్ని ఫుల్ స్లీవ్స్ తో చేశారనమాట. ఇదైతే మంచి పార్టీ వేర్ ఐటమ్. అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా తనే డిజైన్ చేశారు. చూడండి, పర్పుల్, లావెండర్ కలర్స్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఐటమ్స్ కాబట్టి ఇటువంటివి వేస్తే చాలా మంచి లుక్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది తెలుసా. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో జార్జెట్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ ఇదైతే ఒక అల్టిమేట్ క్లాత్ అని చెప్పచ్చు, అంత బాగుంది ఇది. సో చూడండి, మనకి ఫ్రంట్కి ఇలా లాంగ్ ఫ్రాక్లో ఇలా యోక్ పార్ట్లో ఇలా మంచి వర్క్ అయితే చేశారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే ఇదంతా కూడా చేసి స్లీవ్స్ కూడా అదే వర్క్ రిపీట్ చేశారనమాట సింపుల్గా. అండ్ ఇదంతా కూడా రెస్ట్ ఆఫ్ ది ఫ్రాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. అండ్ చాలా ఎక్కువ గేర్ వచ్చిందనమాట. ఇది కూడా, ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరన్నా ఇది చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేయించుకోండి, ఎందుకంటే దీని వర్క్, ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక జార్జెట్ ఫ్రాక్. ఇది కూడా మనకి క్రీమీ వైట్ కలర్లో వస్తుంది అనమాట. ఫ్రాక్ అంతా కూడా ప్రతి ఫ్రాక్కి కూడా మీరు చూసినట్టయితే మంచి ఫ్లేర్తో స్టిచ్ చేశారనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, క్లాత్లో కానీ, దాని క్వాంటిటీలో కానీ, దాని క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ లేదు. సో వర్క్ ఇలా చేశారు, బాగుంది కదా. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే మనకి ఇలా షార్ట్ స్లీవ్స్ సింపుల్గా పైపింగ్ వేసి ఇలా డిజైన్ చేసేసి లంగా ఓణి అనమాట. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బ్రొకేడ్ టైప్లో వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. చూడండి, అండ్ కంప్లీట్
ఓకే, ఇది సారీతో స్టిచ్ చేసింది. ఇదంతా కూడా సారీ అన్నమాట. ఇది లంగా కోసం తీసినది కాదు, సారీని ఇలా కన్వర్ట్ చేశారనమాట. మధ్య మనం సారీస్ కూడా రిపీటెడ్గా యూజ్ చేయట్లేదు కదా, సో 1-2 సార్లు యూజ్ చేస్తున్నాం, లేదంటే 4-5 టైమ్స్ యూజ్ చేశాక దాన్ని ఇలా కూడా మనం కావాలనుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది మనకి. ఫ్రంట్ కి అయితే ఇలా సింపుల్ గా వచ్చింది. ఇదంతా కూడా మనకి కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ టచ్ ఇచ్చి చేశారనమాట. సో చూడండి, చాలా బాగుంది కదా. అసలు నెక్ ప్యాటర్న్స్, బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ అన్ని ఇప్పుడు చాలా డిఫరెంట్ గా చేస్తున్నాను. నేను ఇలా ఎక్కడ చూడలేదు. అంటే మనం నార్మల్ పాట్ నెక్స్ చూస్తాము, ఇదొకటి. ఇంకొకటి ఇందాక చూసింది కూడా బ్యాక్ నెక్, అది కూడా చాలా బాగుంది. చాలా మంచి ప్యాటర్న్స్ తో బ్యాక్ నెక్స్ అయితే తను స్టిచ్ చేస్తున్నారు. చాలా మంచి వర్క్ అనేది ఉందన్నమాట. మీరు అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. తన దగ్గర బ్యాక్ నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్యాక్ నెక్ అంతా కూడా చాలా బాగుంది కదా. సో స్లీవ్స్ వచ్చేస్తే హెవీగా ఇచ్చారు. ఒకసారి ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుందని ఎవరైనా అనుకుంటారా? ఇదైతే అంత సూపర్ గా ఉంది. ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో ఉన్న లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది కూడా చూడండి, ప్రతి లాంగ్ ఫ్రాక్ కి కూడా తను చాలా ఎక్కువ ఫ్లేర్ ఇచ్చి చాలా మంచి లుక్ ఇచ్చారనమాట ప్రతి ఫ్రాక్ కి కూడా. సో ఎక్కడ మీరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, క్వాలిటీలో కానీ ఆ ఫ్యాబ్రిక్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ప్రైస్ మాత్రం మీరు కాంప్రమైజ్ అయ్యే ప్రైస్ అనమాట, అలా ఉందన్నమాట ప్రైస్ అంతా కూడా. సో అన్ని చాలా బాగున్నాయి. అండ్ నేను చేయించుకున్న ఈ వర్క్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. జస్ట్ ఒక శాంపిల్ ట్రై చేద్దాము ఎలా ఉంటది అని చెప్పి నేనైతే ఇవి తనకి ఇచ్చాను అనమాట. ఒక కుర్తీ అండ్ ఒక బ్లౌజ్ అని చెప్పి. నేను ఇవి చూసిన తర్వాత మాత్రమే మీకు రివ్యూ, అందుకే వీడియో షేర్ చేస్తున్నాను. ఇచ్చేటప్పుడే నేను వీడియో అందుకే షేర్ చేయలేదు. వర్క్ చూసిన తర్వాత మాత్రమే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో యూ క్యాన్ డెఫినెట్లీ గో అండ్ విజిట్ ద స్టోర్ వన్స్. మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒకసారి తనకి కాల్ చేసినట్టయితే మీరు హ్యాపీగా తనతో ప్రైస్ డీటెయిల్స్, మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా తనని అడిగి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బొటిక్స్ ఇన్ వైజాగ్ అని ఖచ్చితంగా చెప్తాను. అది వర్క్ వైజ్ అయినా, ఫినిషింగ్ వైజ్ అయినా, ప్రైస్ వైజ్ అయినా, దేని వైపుగా చూసినా ఇది ఒక బెస్ట్ బొటిక్ అనమాట. ఇక్కడ మనకి అన్ని నీడ్స్ సాటిస్ఫై అయిపోతుంది ఈవెంట్స్కి సంబంధించి. సో ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి ఒక కస్టమర్కి. నిన్నటి వరకు తను ఇంట్లోనే ఈ మెషినరీ అంతా పెట్టుకుని వర్క్ అయితే చేశారనమాట. సో తనకి ఈ వర్క్ పైన ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్, ఇంకా స్కిల్, ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువైందనమాట. తనకి కస్టమర్స్ కూడా ఎక్కువ అవ్వటం వల్ల ఇంట్లో చేయడం కుదరక తను ఇప్పుడు కొత్తగా బొటిక్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. అండ్ ఆ బొటిక్ వచ్చేసి ఆగస్ట్ 9th, అంటే మనకి ఫస్ట్ శ్రావణ శుక్రవారమే బొటిక్ అయితే ఓపెన్ కాబోతుంది. అండ్ ఈ బొటిక్ వచ్చేసి మర్రిపాలెంలో ఓపెన్ చేస్తున్నారనమాట. సో నేను మీకు స్టార్టింగ్లో క్లియర్గా చూపించాను కదా అడ్రస్, అది కూడా. సో మీరు ఆగస్ట్ 9th క్లియర్ డీటెయిల్స్ కోసం ఆ బొటిక్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి అప్పుడు తన వర్క్ క్వాలిటీ మీరు మీ కళ్ళతో చూసి తర్వాతే మీరు ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఇంట్లోనే తన ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఇప్పటి వరకు చేసేది. అండ్ ఇప్పుడు తను స్టార్ట్ చేస్తున్న ఈ బొటిక్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా లేడీసే ఉంటారు. అది కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మాత్రమే నిలబడాలి అనుకునే లేడీస్ ఉంటారు. వాళ్ళని కూడా వీళ్ళ దగ్గర మనకి ఈవెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి, ఈవెంట్ నీడ్స్ అన్నీను. అందులో ఒకటి ఇక్కడ ఉందన్నమాట. తిని వచ్చేసి మనకి మేక్ ఓవర్ అది కూడా తనే చేస్తుంది. మీకు ఈవెంట్ ఏదైనా ఉంటే కనుక తను కంప్లీట్గా మీకు ఎలాంటి మేక్ ఓవర్ కావాలన్నా కూడా తను మీకు చేసిస్తుంది అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి కాబట్టి మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ తనతో పాటే వీళ్ళ టీంలో ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉంటారనమాట. సో తను ఇప్పుడు అవైలబుల్గా లేరు, నేను వచ్చే టైంకి తను లేరు. అందుకని చెప్పి వీడియోగ్రాఫర్ని అయితే నేను ఇక్కడ మీకు పరిచయం చేయలేకపోతున్నాను. కానీ మీకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరికేస్తాయి అనమాట. సో ఇంకా తన చేత నేను కూడా ఒక మేక్ ఓవర్ చేయించుకున్నాక అప్పుడు మీకు కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. ప్రెసెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ తన మేక్ ఓవర్ అయిన తర్వాత అప్పుడు నేను మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను. నేను మీకు చెప్పక్కర్లేదు, అప్పుడు మీరే చూస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా వీళ్ళ టీంలో చాలా మెంబర్స్ ఉన్నారనమాట. చూడండి వీళ్ళంతా టీమ్. సో ఎస్, వీళ్ళంతా టీం అనమాట. ఈ టీం వర్క్తో వాళ్ళు ఒక బొటిక్ని చక్కగా స్టార్ట్ చేస్తున్నారు. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు. లేడీస్ అందరూ కలిపి ఇంత పెద్ద ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేద్దాము. అండ్ ఊరికే సపోర్ట్ చేయక్కర్లేదు, వీళ్ళ దగ్గర వర్త్ ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేద్దాము. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.